Hi aspirants, welcome to Synomath. Welcome to the continuous series of UPSC CSAT PYQs. సో మనం ఆల్రెడీ సీక్వెన్స్ అండ్ సిరీస్లో పార్ట్ 1 వీడియోని అప్లోడ్ చేసాం. ఇది పార్ట్ 2. అందులో మనం 2024 నుంచి 2021 వరకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ వీడియోలో రిమైనింగ్ 2014 వరకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో వాటిని ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ ప్రాబ్లం, ఇమేజెస్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ క్యాపిటల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ మిర్రర్. What is the number of images of these which do not look like their original shapes? సో మనకి ఇమేజెస్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఓవెల్స్ని పక్కన పెట్టేసి కాన్సోనెంట్స్ని మాత్రం వాటిని ఎలా రాశాడు? క్యాపిటల్ లెటర్స్లో రాశాడు. ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ మిర్రర్. సో వాటిని ఒక మిర్రర్లో అబ్జర్వ్ చేశాడు. అబ్జర్వ్ చేసినప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటి? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ దీస్ విచ్ డు నాట్ లుక్ లైక్ దేర్ ఒరిజినల్ షేప్స్. సో అలా చూసినప్పుడు ఎన్ని లెటర్స్ వాటి యొక్క ఒరిజినల్ షేప్ మనకి కనపడవని అడిగాడు. సో ఫస్ట్ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ వచ్చేసి మనకి 26లో మనం రాయాల్సింది ఓన్లీ కాన్సోనెంట్స్. సో ఓవెల్స్ని మనం రిమూవ్ చేస్తే 26లో 5 పోతే మనకి రిమైనింగ్ 21 ఉంటాయి. సో ఈ 21లో ఎన్ని ఇమేజెస్ మనకి మిర్రర్లో చూస్తే క్యాపిటల్ లెటర్స్లో రాసి వాటి యొక్క పొజిషన్లో వాటి యొక్క సేమ్ షేప్ మనకి కనపడదని అడుగుతున్నాడు. సో ఫస్ట్ రిమైనింగ్ మనం కాన్సోనెంట్స్ రాస్తే B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T. U లేదు V, W, X, Y, Z. సో ఇప్పుడు వీటిలో మనకి వాటి యొక్క పొజిషన్ ఎగ్జాక్ట్గా ఏది కనపడుతుందో చూద్దాం. సో మీకు మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ వచ్చినప్పుడు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మిర్రర్ ఇమేజ్ వస్తే రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. వాటర్ ఇమేజ్ అయితే టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. సో ఫస్ట్ మనకి సేమ్ పొజిషన్ కనపడేవి ఏంటి? మనకి ఇక్కడ హెచ్ ఒకటి మనకి దాని సేమ్ మనకి అదే ఇమేజ్ కనపడుతుంది సేమ్. నెక్స్ట్ హెచ్ తర్వాత ఎం, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ మిగతా ఏమి మనకి సేమ్ వాటి యొక్క పొజిషన్ కనపడదు ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ టీ 3, నెక్స్ట్ వి 4, డబ్ల్యూ 5, ఎక్స్ 6, సో వై 7. సో ఇవి యాజ్ ఇట్ ఈజ్ మనం మిర్రర్లో పెట్టి చూసినాం, సేమ్ అదే షేప్ మనకి వి షేపే కనపడుతుంది. సో మనకి 21లో 7 పోతే మనకి 14. సో 14 లెటర్స్ డు నాట్ లుక్ లైక్ దేర్ ఒరిజినల్ షేప్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, కన్సిడర్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. సో మనకి ఒక సీక్వెన్స్ నెంబర్ ఇచ్చాడు. నెక్స్ట్ కండిషన్ ఏంటో చూద్దాం. హౌ మెనీ ఆడ్ నెంబర్స్ ఆర్ ఫాలోడ్ బై ది ఆడ్ నెంబర్ ఇన్ ద అబోవ్ సీక్వెన్స్. సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆడ్ నెంబర్ తర్వాత మళ్ళీ ఆడ్ నెంబరే వస్తుంది. అట్లా ఎన్ని నెంబర్స్ ఆడ్ నెంబర్ తర్వాత ఆడ్ నెంబర్ని ఫాలో అయిందని మనల్ని కండిషన్ అడిగాడు. చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇది 5 ఆడ్ నెంబరు, 5 తర్వాత 1. సో ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై ద ఆడ్ నెంబర్ కండిషన్ అది. సో నెక్స్ట్ మనకి ఈవెన్ నెంబర్ సంబంధం లేదు. నెక్స్ట్ 7 తర్వాత 3 మనకి ఆడ్ నెంబర్. నెక్స్ట్ అగైన్ 3 ఫాలోడ్ బై 9, 3 తర్వాత మనకి ఏమొచ్చింది 9, అగైన్ ఇది ఆడ్ నెంబర్. సో నెక్స్ట్ ఈవెన్ నెంబర్ వచ్చింది, దాన్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ 5, 7 ఇవి రెండు ఆడ్ నెంబర్స్, ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. నెక్స్ట్ 2, 6 ఇవి రెండు మనకి సంబంధం లేదు. నెక్స్ట్ 3, 1 ఆడ్ నెంబర్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. నెక్స్ట్ 1 ఫాలోడ్ బై 5, సో ఆడ్ నెంబర్ అగైన్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. నెక్స్ట్ 8 ఈవెన్ నెంబర్ మనకి సంబంధం లేదు. 6, 3, 8, 5 తర్వాత మళ్ళీ ఈవెన్ నెంబర్ వచ్చింది. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి? 3 తర్వాత మళ్ళీ అగైన్ ఈవెన్ నెంబర్ వచ్చింది. సో మనకి ఇంక సంబంధం లేదు. నెక్స్ట్ 9 తర్వాత మళ్ళీ ఈవెన్ నెంబర్ వచ్చింది. సో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఆడ్ నెంబర్ని ఫాలో అయింది? ఇక్కడ కండిషన్ 1, దీంట్లో 2 ఉన్నాయి, 2, 3, 4, ఇక్కడ మళ్ళీ 2, 6. సో ఓవరాల్గా 6 ఆడ్ నెంబర్స్ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద లెటర్స్ ఫ్రమ్ ఏ టు జెడ్ ఆర్ నెంబర్డ్ ఫ్రమ్ 1 to 26. సో ఆల్ఫాబెట్ సిరీస్ రాసుకుంటూ వెళ్ళాడు, దాని కింద నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే 1 to 26 వస్తాయి మనకి. ఇఫ్ GHI, సో అలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు GHIని 1578గా కోడ్ చేశాడు. నెక్స్ట్ DEFని ఎలా కోడ్ చేశాడు? 912గా కోడ్ చేశాడు. దెన్ వాట్ ఈజ్ ABC ఈక్వల్ టు? సో GHIని ఇలా రాసినప్పుడు నెంబర్స్లో, DEFని ఈ విధంగా నెంబర్స్లో రాసినప్పుడు ABCని ఏ విధంగా మనం రాయొచ్చు? సో ABC ఈజ్ ఈక్వల్ టు, సో G అంటే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుంటూ వెళ్తే G మనకి 7, H 8, I 9. సో 7, 8, 9. సో మనకి ఇక్కడ నెంబర్ అప్రాక్సిమేట్లీ దీనికి డబుల్ ఉంది. సో 789 ఇంటూ 2 వేస్తే మనకి 1578 వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా కండిషన్ చెక్ చేసి అప్పుడు మనం ఒక కన్ఫర్మేషన్కి వద్దాం. D అంటే మనకి 4, E 5, F 6. సో 456 ఇంటూ 2.
సో 2 6 ఆర్ 12, 2 5 ఆర్ 10, 2 4 ఆర్ 8 plus 1 9, 9 1 12. సో 2 times 4 5 6 plus 4 5 6. నెక్స్ట్ ఏబిసి 1 2 3. సో 1 2 3 ఇంటూ 2. సో 3 యాడ్ చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో 6 రావాలి. సో యూనిట్స్ ప్లేస్లో 6 ఉన్నది, ఆప్షన్ డి ఒకటే ఉంది, 246. సో 123 ఇంటూ 246. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద మిస్సింగ్ టర్మ్ ఎట్ ద రేట్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. సో మనకి ఇక్కడ ఒక ఆర్డర్ ఇచ్చాడు, ఇక్కడ ఎట్ ది రేట్ ప్లేస్లో మనకి ఏ లెటర్స్ వస్తాయని అడిగాడు. సో ఫస్ట్ మన ఆప్షన్స్ని చెక్ చేస్తే అన్ని ఆప్షన్స్లో మనకి ఎన్ ఉంది. సో ఫస్ట్ పొజిషన్లో మనకి ఖచ్చితంగా ఎన్ వస్తుంది, ఇంక దాన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సిఈని కంపేర్ చేయండి. సో ఇది ఎలాగైతే ఉంటుందో ఎనాలజీ సేమ్ ఇది కూడా అదే విధంగా ఉంటుంది, ఆ ఆర్డర్ని ఆ ప్యాటర్నే ఫాలో అవుతుంది. సో సి తర్వాత డి వదిలేసి ఈ రాశాడు. సో నెక్స్ట్ ఇక్కడ ఎన్ ఉంది కదా, ఎన్ తర్వాత మనం ఓని లీవ్ చేసి పి రాద్దాం. సో ఇక్కడ ఓ ఉన్న ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ బిని ఎలిమినేట్ చేసేది. సో నెక్స్ట్ ఎన్పి 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 అన్నిట్లోనూ ఎన్పి ఉన్నాయి. నెక్స్ట్ ఏం వస్తుందో చెక్ చేద్దాం. పి తర్వాత క్యూఆర్ 2 letters వదిలేసి ఎస్ రాశాడు. సో నెక్స్ట్ మనం జీ తర్వాత హెచ్ఐ వదిలేసి జే రాద్దాం. సో జే ఉన్న ఇక్కడ ఐ ఉంది, ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయండి. సో మనం ఇంకా ఆప్షన్స్ ఏ కానీ డి కానీ. నెక్స్ట్ ఇంకొకటి అబ్జర్వ్ చేద్దాం, లాస్ట్ వన్ మనకి వచ్చేస్తుంది. క్యూ తర్వాత ఆర్ఎస్టి 3 letters వదిలేసాడు, 4th letter రాశాడు. ఐ తర్వాత జేకేఎల్ 3 letters వదిలేసి మనం 4th letter రాస్తే ఎన్పిజేఎం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, కన్సిడర్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ దట్ ఫాలోస్ సమ్ అరేంజ్మెంట్. సో మనకి ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, ది లెటర్స్ దట్ అపియర్ ఇన్ ద గ్యాప్స్. సో ఈ గ్యాప్స్లో మనకి వచ్చే లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి అగైన్ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి మీరు పీవైక్యూస్ని సాల్వ్ చేస్తే మీరు ఈ విధంగా ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేయొచ్చు, దేని మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉందనేది. సో మనం లాస్ట్ వీడియోలో చేసినట్టు ఆప్షన్స్ ద్వారా వెళ్దాం. సో ఇక్కడ మనం మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే అన్ని సెకండ్ ప్లేస్లో మనకి బీలు ఉన్నాయి, ఇక్కడేమో సీలు ఉన్నాయి. అంటే సెకండ్ పొజిషన్లో థర్డ్ పొజిషన్లో ఎయిదర్ బి అన్న రావాలి లేదా సి అన్న రావాలి. సో ఫస్ట్ సీక్వెన్స్ రాద్దాం. సిఏ సిసి ఏ బ్లాంక్ ఏ బ్లాంక్ బి సి బ్లాంక్ బి. సో ఇప్పుడు మనకి సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో మనం ఎయిదర్ బి ఆర్ సి. సో అందులో కూడా ఏది ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్లో మనకి బీస్ ఎక్కువ రిపీట్ అయింది కాబట్టి ఫస్ట్ నేను అది సబ్స్టిట్యూట్ చేస్తాను. అది కానప్పుడు మనం సెకండ్ ప్లాన్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సెకండ్ పొజిషన్లో బి అండ్ అలాగే థర్డ్ పొజిషన్లో బి. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనం ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి నెక్స్ట్ ఏమొస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం. సో ఇక్కడ మనం క్వశ్చన్ వాళ్ళు ఎలాగైతే ఫ్రేమ్ చేశాడో అదే లాజికల్ థింకింగ్లో ఆలోచించాలి. ఇలా ఎందుకు ఇచ్చాడు, ఈ ప్యాటర్న్ ఎందుకు ఇచ్చాడని రీజనింగ్లో మనం క్వశ్చన్ చేయడానికి లేదు. సో ఫస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏఏబిఏఏ. సో మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే 2A's మధ్యలో మనకి బి వచ్చింది. నెక్స్ట్ బిసి. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనం బిని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు. సో 2B's అండ్ 2B's మధ్యలో మనకి సి ఉంది. సో ఇక్కడ ఏం రిపీట్ అవ్వాలి, ఇక్కడ 2 C's ఉన్నాయి. సో ఇక్కడ కూడా అప్పుడు 2 C's వస్తే మనకి మధ్యలో ఏముంటుంది, ఇది ఒక ప్యాటర్న్. సో ఫస్ట్ ఆప్షన్ స్టార్ట్ విత్ సిబిబిబి. సిబిబిబి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ లెటర్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫ్రమ్ బి ఆన్వర్డ్స్ ఇంక్లూడింగ్ బి is written in lower case small letters and the remaining letters are capitalized, then how is the first month of the second half of the year written? So first month of second half of the year అంటే మనకి జూన్ తోటి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఎండ్ అవుతుంది, నెక్స్ట్ జూలైతో స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ చూడగానే మీకు అర్థమవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ ఇయర్లో ఫస్ట్ మంత్ వచ్చేసి మనకి జూలై. సో జూలై వాడే ఇచ్చేసాడు కాబట్టి దీన్ని కండిషన్ ఏమి ఇచ్చారంటే దీనికి బి నుంచి బి ఆన్వర్డ్స్, బి నుంచి మనం ఇంక్లూడింగ్ బి ఈజ్ రిటర్న్ ఇన్ లోయర్ కేస్, బిని లోయర్ కేసులో రాశాడు. దీని తర్వాత నుంచి ఎవ్రీ ఆల్టర్నేటివ్. సో ఇప్పుడు స్మాల్ వచ్చింది కదా, క్యాపిటల్ స్మాల్ ఇలా లోయర్ కేస్ అప్పర్ కేస్ లోయర్ కేస్ అప్పర్ కేసులో రాసుకుంటూ వెళ్తే జూలై అనే లెటర్ని మనం ఎలా కోడ్ చేయొచ్చు. సో దాన్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ బి, తర్వాత సి అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి, డి అనేది స్మాల్ లెటర్లో రాయాలి, ఈ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. సో ఇలా రాసుకుంటూ వెళ్ళాలి ఫస్ట్. సో బి అనేది మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే దీని నెంబర్ పొజిషన్ వచ్చేసి 2, సి వచ్చేసి 3, డి వచ్చేసి 4, ఈ వచ్చేసి 5. సో దీన్ని మీరు స్పీడ్గా సాల్వ్ చేయొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి అర్థం కావడం కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ బి మనకి సెకండ్,
అండ్ 4 6 8. సో ఈవెన్ నెంబర్స్ అన్నీ మనకి స్మాల్ నెంబర్స్ వస్తాయి, లోయర్ కేస్ వస్తాయి. నెక్స్ట్ 3 5 7 9 ఆడ్ నెంబర్స్ అన్నీ మనకి బిగ్ లెటర్స్ వస్తాయి. సో స్మాల్ లెటర్స్ బిగ్ లెటర్స్ వస్తాయి. సో మనం ఇలా రాసుకుంటూ వెళ్తే మనకి జూలైలో ఫస్ట్ వైని చెక్ చేద్దాం. మనకి జెడ్ 26, వై అంటే మనకి 25. సో ఈవెన్ నెంబర్స్ అన్నీ స్మాల్, ఆడ్ నెంబర్స్ అన్నీ బిగ్. వై అంటే మనకి 25 వస్తుంది. సో 25 ఆడ్ నెంబర్ మనకి ఏం రాయాలి, బిగ్ నెంబర్ రాయాలి. సో బిగ్ లెటర్ రాయాలి. సో ఇక్కడ స్మాల్ వై ఉంది, ఇది తీసేయండి. ఇక్కడ స్మాల్ వై ఉంది, ఇది తీసేయండి. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ డిలో మాత్రం మనకి క్యాపిటల్ వైని యూజ్ చేశాడు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మన ఆప్షన్. నెక్స్ట్ మనకి ఐ అంటే 9th లెటర్. ఐ తర్వాత వచ్చేది మనకి జే. జే అనేది 10. సో 10 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం స్మాల్ కేస్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేశాడు, ఆప్షన్ ఏ కాదు, ఇక్కడ ఆప్షన్ డి, ఎందుకంటే లోయర్ కేస్ని ఉపయోగించాం. సో ఇలా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. సో ఇంకా ఏ విధంగా అయినా సరే మీరు ఇంకా త్వరగా కూడా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈజ్ ఎక్స్ ఇన్ ద సీక్వెన్స్. సో మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, ఇందులో ఎక్స్ పొజిషన్ ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చిన సీక్వెన్స్ రాద్దాం. 132 129 124 117 106 93 ఎక్స్. సో 132కి డిఫరెన్స్ ఎంత, -3 చేస్తే 129 వస్తుంది. నెక్స్ట్ -5 చేస్తే 124 వస్తుంది. నెక్స్ట్ -7 చేస్తే 117 వస్తుంది. నెక్స్ట్ -11 చేస్తే 106 వస్తుంది. సో 7లో 1 పోతే 6, 11లో 1 పోతే 10. సో ఇక్కడ మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ కూడా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాడు. సో నెక్స్ట్ మనకి ఏం రావాలి, ఇక్కడ -13 రావాలి. 6లో 3 పోతే 3, 10లో 1 పోతే 9. నెక్స్ట్ 13 తర్వాత మనకి ప్రైమ్ నెంబర్ వచ్చేసి 17. సో 13లో 7 పోతే మనకి 6. ఆప్షన్ ఎండ్ విత్ 6 ఇక్కడ ఒకటే ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎక్స్ ప్లేస్లో మనకి 76 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సో వాట్ ఈజ్ ఎక్స్ ఇన్ ద సీక్వెన్స్. సో మళ్ళీ అగైన్ మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, దాంట్లో మనకి ఎక్స్ పొజిషన్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ సీక్వెన్స్ రాస్తే 4 196 16 144 36 100 64 ఎక్స్. సో ఇక్కడ 2 ప్యాటర్న్స్ ఫాలో అయ్యాడు. ఆ 2 ప్యాటర్న్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో 4 అంటే మనకి 2 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 36 6 స్క్వేర్, 64 8 స్క్వేర్. సో ప్రతి ఒక్కదానికి స్క్వేర్కి మళ్ళీ +2 గ్యాప్ పెట్టుకుంటూ వెళ్ళాడు. సో నెక్స్ట్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేద్దాం. 196. సో 196 అంటే మనకి 14 స్క్వేర్, 144 అంటే 12 స్క్వేర్, 100 10 స్క్వేర్. సో ఇప్పుడు 2 తగ్గించుకుంటూ వచ్చాడు. సో 10 తర్వాత మళ్ళీ మనకి అగైన్ ఏమొస్తుంది, 8, దానికి స్క్వేర్ చేస్తే 64. సో సేమ్ నెంబర్ వస్తుంది 64. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సీక్వెన్స్ అండ్ సిరీస్ చేసేటప్పుడు, నెంబర్ సిరీస్ ఇచ్చినప్పుడు మీరు మెయిన్ 4 ఆపరేషన్ చెప్పాను, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అలాగే స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్. సో మేజర్గా ఫస్ట్ వీటిని అబ్జర్వ్ చేయండి, మాక్సిమం మీకు ప్రాబ్లమ్స్ అన్ని మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ ఎక్స్ ఆఫ్ ది సిరీస్. సో నెక్స్ట్ ఒక సిరీస్ ఇచ్చాడు, 7x 21 31 43. సో ఫస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేయలేము, ఎందుకంటే సెకండ్ పొజిషన్లో ఎక్స్ ఇచ్చాడు కాబట్టి. ఒకసారి రిమైనింగ్ 3 టర్మ్స్ని వాటి మధ్య రిలేషన్ ఒకసారి చెక్ చేద్దాం. సో 21 + 10 31. నెక్స్ట్ దీనికి +12 యాడ్ చేస్తే 43 వస్తుంది. సో అంటే +2 గ్యాప్ పెట్టుకుంటూ వెళ్ళాడు అనుకుంటే, సో ఈ రెండింటికి మధ్య మనకి ఏమి ఉండాలంటే ఇక్కడ 8 ఉండాలి. 8 + 2 10 వస్తుంది. సో 21లో 8 పోతే మనకి ఇక్కడ 13. సో 7కి అగైన్ 13 రావాలంటే మనకి +6. సో +6 +8 +10 +12. సో 2 గ్యాప్ ఉంచుకుంటూ వెళ్ళాడు కాబట్టి మనకి ఆప్షన్ సి 13 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, సో కన్సిడర్ ది ఫాలోయింగ్ మ్యాట్రిక్స్. మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో మనల్ని ఫైండ్ చేయమన్నాడు. సో ఫస్ట్ 3 టేబుల్లో మనకి 3 2s are 6. సో నెక్స్ట్ 8 56. సో 8 7s are 56. నెక్స్ట్ 10కి 90 రాశాడు. సో 10 టేబుల్లో మనకి 90 ఎప్పుడు వస్తుందంటే 10 9s are 90. సో నెక్స్ట్ 2 1s are 2. సో నెక్స్ట్ ఎక్స్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ నెంబర్లు మనం యూస్ చేస్తే మనకి 20 వస్తుంది అనేది. సో నెక్స్ట్ 1 × 0 = 0. సో ఒకసారి మీరు ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే 3 తర్వాత స్మాల్ నెంబర్ 2, దాని ముందు నెంబర్ 8, దాని ముందు నెంబర్ 7, 8 7s are 56, 10 దానికి ముందు ఉన్న నెంబర్ 9, 10 9s are 90. సో ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే మనకి ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఒకసారి ఆప్షన్స్ జాగ్రత్తగా చెక్ చేస్తే 0 కాదు, 7 కాదు, 3 కాదు, ఖచ్చితంగా ఆప్షన్ ఏ. ఎందుకంటే ఇక్కడ మనకి 5 × 4.
సో బిగ్ నెంబర్ దాని ముందు వచ్చే నెంబర్ 4, 5 4 జా 20. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవి ఓవరాల్గా మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్ మీద వచ్చిన ప్రాబ్లమ్స్ 2024 నుంచి 2015 వరకు. అంతకుముందు 2014 2013లో మనకి ఇంకా సీక్వెన్స్ సిరీస్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ అవ్వలేదు. సో 2015 నుంచి 2024 వరకు వీటన్నిటిని మీరు ఒకసారి సాల్వ్ చేసి ఈ ప్యాటర్న్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వేరే టాపిక్ తోటి నెక్స్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.